హాయ్ ఫ్రెండ్స్, చాలా పేదరికం, చేసేది చిన్న ఉద్యోగం. భార్య బిడ్డల్ని చూసినప్పుడల్లా వీళ్ళకి కనీసం సరైన తిండి కూడా పెట్టలేకపోతున్నాను, అనవసరంగా పెళ్లి చేసుకొని తప్పు చేశాను, నా వల్ల వీళ్ళని చాలా బాధ పెడుతున్నాను అని బాధపడే సందర్భంలో పేపర్లో వచ్చిన ఒక ఉద్యోగ ప్రకటన చూసి ఆశపడి ఆ ఉద్యోగం ఎవరి ద్వారా వస్తుందో తెలుసుకొని అతని దగ్గరికి వెళ్ళి భార్య మెడలో ఉన్న ఒకే ఒక్క మంగళసూత్రాన్ని కూడా అమ్మేసి తాను డబ్బు ఇస్తేనే ఉద్యోగం ఇస్తానన్న అమౌంట్ వాళ్ళ చేతిలో పెట్టి వారం రోజుల్లో నీకు ఉద్యోగం వస్తుంది, ఆల్రెడీ నీ నేము టాప్లో ఉంది అని చెప్పిన వెంటనే చేస్తున్న ఉద్యోగానికి కూడా రిజైన్ చేసి ఇంకా ఎప్పుడు కాల్ లెటర్ వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తున్న క్షణంలో ఆ ఉద్యోగం నీకు కాకుండా నీకంటే ఎక్కువ డబ్బులకి ఇచ్చిన వాడికి ఆ ఉద్యోగం వెళ్ళిపోయింది అని తెలిసినప్పుడు చాలా బాధగా ఉంటుంది కదండి. ఇటువంటి సందర్భాలు అనేక మంది ఫేస్ చేసి ఉంటారు, కానీ అతి తక్కువ మంది మాత్రమే అలా మోసం చేసిన వాడి మీద ప్రతీకారం తీర్చుకోవాలి అని అనుకొని తీర్చుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది. అయితే సరే, వీడిని చేసిన కాడ నుంచి మళ్ళీ ఆ పాపం నాకేం చుట్టుకుండదు, లేదు ఎలా చేయాలో తెలియకో లేదా ఏమి చేయాలో నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. అటువంటి వాళ్ళకి గుణపాఠం ఎలా చెప్పాలి అని సందిగ్ధంలో ఉన్న వాళ్ళకి ఒక్కసారి ఈ వీడియో వినండి. విన్న తర్వాత తప్పనిసరిగా గుణపాఠం తీర్చుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజేష్ అనే ఒక చిన్న ఎంప్లాయ్ ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటాడు. తను చాలా పేదరికంలో ఉంటాడు. భార్య బిడ్డలు కూడా వాళ్ళకి సరైన భోజనం పెట్టలేని స్థితిలో ఉండగా ఒకరోజు కాంట్రాక్ట్ బేసిస్లో ఉద్యోగాలు తీస్తున్నారని తెలిసిన వెంటనే తన క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ అన్నీ సరిపోయినాయని సంతోషించి తనకు తెలిసిన వాళ్ళ పెద్ద పెద్ద వాళ్ళతో, రాజకీయ నాయకులతో, అందరితో ఆ ఉద్యోగం ఎవరి ద్వారా వస్తుంది అనే ఒక రింగ్ లీడర్ని పట్టుకొని ఆ ఆఫీసులో సమస్తం తానే నడిపిస్తున్న అందరూ ఇతని మాటకే జవదాటకుండా శిరస వహించే ఒక వ్యక్తిని, చిరు ఉద్యోగి, పెద్ద ఉద్యోగస్తు కూడా కాదు, పట్టుకొని అతనితో ఏమైనా సరే నాకు ఈ ఉద్యోగం ఇప్పించిందని అడగటం, దానికి శాలరీ 30,000, 4 సంవత్సరాలు ఉంటుంది ఉద్యోగం, తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తే చేయొచ్చు అన్నారు. మనిషికి ఆశ అనేది ఉండటం సహజం. కొన్ని విషయంలో అవసరాన్ని బట్టి ఉంటుందో ఉండదో అని తెలిసినా సరే ఇప్పుడు ఉంది కదా అని చెప్పి ప్రయత్నం చేయటం కూడా మానవ సహజమే. అందుకోసమని తన భార్య దగ్గరికి వెళ్ళి, మనకి బయట అప్పిచ్చేవాళ్ళు ఎవరూ లేరు, నా జీవితం టర్న్ అయ్యే మార్గం, మీ అందరినీ బాగా చూసుకునే మార్గం నాకు వచ్చింది, దానికోసం 2 లక్షల రూపాయలు డబ్బులు కావాలంటే మీకు తెలుసు కదా నా దగ్గర ఎక్కడ ఉన్నాయండి అని అంటే, ఒకే ఒక్కటి, ఉద్యోగం వచ్చిన తర్వాత ఎలాగైనా మనం బంగారం కొనుక్కోవచ్చు, ఏదైనా కొనుక్కోవచ్చు, అది పర్మనెంట్ కూడా అవుద్ది అంటున్నారు. ఒకవేళ అయితే ఇంకా ఎక్కువ జీతం వస్తే మన అప్పులన్నీ తీరిపోతాయి, నా మాట కాదనకుండా
ఆ అమ్మాయి మెడలో ఉన్న ఒక మంగళసూత్రం నమ్మంటే ఆ అమ్మాయి ఒకే ఒక మాట చెప్పుద్ది వాళ్ళ భార్య, ఏమండి ఇటువంటివి మోసం చేసిన సంఘటనలు అనేకమైనవి మనం చూస్తున్నాం. అయినా మన దగ్గర డబ్బులుంటే, ఇచ్చే స్తోమత ఉంటే మనం ప్రయత్నం చేయొచ్చు. ఈ బంగారం కూడా ఇచ్చిన తర్వాత అందులో ఏదైనా మోసం జరిగితే మనం చనిపోవటం తప్ప వేరే ఏమి చేయలేమంటే వాళ్ళ భార్యతో గొడవ పడతాడు. ఏంటి అంటే, నేను నేను చెప్పే మాటల మీద నమ్మకం లేదా, నేను ఒక స్టేజ్లోకి వెళ్ళి మీ అందరినీ బాగా చూసుకోవాలి అని కోరుకోవటం కూడా తప్ప అని చాలా మానసికంగా బాధ పెట్టేటప్పటికీ సరే ఆవిడ ఒక పసుపు తాడు వేసుకొని ఆ చైను అవన్నీ ఇచ్చేస్తే అతను అన్న డబ్బులకి దాన్ని నమ్మేసి తీసుకెళ్ళి ఆ ఉద్యోగికి ఇస్తే ఆయన తర్వాత రిటర్న్ ఎగ్జామ్ ఇతనే కష్టపడి రాసుకున్నాడు, ఇంటర్వ్యూ ఇతను బ్రహ్మాండంగా చేసుకున్నాడు. అన్నీ చేసుకున్నా ఈ రోజుల్లో చాలా విషయాల్లో 99% హైలీ రికమెండేషన్ విత్ మనీ ఉంటేనే నీకేదైనా, అన్నీ కాకపోయినా ఎక్కువ శాతం అవే జరుగుతుంది. అటువంటి రికమెండేషన్ వేరే వాడు ఎవడన్నా చేస్తే నేను ఎంత బాగా చేసినా ఆ ఉద్యోగం బయటికి వెళ్ళిపోద్దేమోనన్న ఇతని యొక్క బాధ, ఆ బాధ కూడా లేకుండా ఉండాలంటే ఆడు అడిగినంత ఇస్తే గనక ఏదో ఒక రకంగా నన్ను సెలెక్ట్ చేస్తాడని గుడ్డిగా నమ్మాడు. నమ్మిన తర్వాత ఒకరోజు అన్నీ అయిపోయిన తర్వాత 15 రోజులు అయిన తర్వాత కలిస్తే అక్కడ అతను తయారు చేసిన లిస్ట్ చూపిస్తాడు. ఇదిగో చూసావు కదా, నీ పేరు ఉంది, నేను చెప్పాను కదా, రెడీ అయిపో, 15 రోజుల్లో నీ చేతిలో అపాయింట్మెంట్ లెటర్ ఉందని చెప్పేటప్పటికి ఇతను ఆనందానికి అవధులు ఉండవు. ప్రజెంట్ చేస్తున్న ఉద్యోగానికి ఇమ్మీడియట్గా మానేయటం కుదరదు కాబట్టి అక్కడ ముందుగానే నేను ఫలానా ఉద్యోగం నాకు అప్లై చేశాను, అది వచ్చే అవకాశాలు ఉన్నాయి, అందువల్ల నన్ను ఈ ఉద్యోగం నుంచి విముక్తి కల్పించండి అని రిలీవింగ్ లెటర్ పెట్టేయటం, వాళ్ళు ఓకే అంటాం. బయటకు వచ్చేసిన తర్వాత ఈలోపు ఇతని కంటే హైలీ రికమెండేషన్ చేసి ఇతను ఇచ్చిన అమౌంట్కి డబల్ అంటే 4 lakhs ఇచ్చిన వాడికి ఆ ఉద్యోగం ఇచ్చారన్న సంగతి ఇతనికి ఒక 2 నెలల తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే రోజు తిరుగుతున్నాడు, ఇవాళ అంటున్నాడు, రేపు అంటున్నాడు, ఇవాళ రేపు అంటున్నాడు. అక్కడికి వెళ్తే ఆల్రెడీ ఆ సీట్లో వేరే వాడు కూర్చున్నాడు. అది చూసి పిచ్చెక్కిపోయిన ఇతను అతను అడిగేటప్పటికి, లేదు మీ ఫైనల్ లిస్ట్లో మీద వచ్చింది, కానీ ఎవరో కంప్లైంట్ పెట్టారంట రీవాల్యుయేషన్ చేయమని, ఈ ఏదో అవకతవకలు జరిగినాయి అని. అవన్నీ చూస్తే నువ్వు చెప్పిన మార్కులకి వాళ్ళకి చాలా తేడా వచ్చినాయి అంట. అనేటప్పటికి అదేంటి, ఆల్రెడీ నువ్వు చూపించావు కదా లెటర్ అనేటప్పటికి మనం ఏం చేస్తాం, కొన్ని మన చేతిలో రాసి పెట్టి ఉండవు, నెక్స్ట్ ఏదన్నా పడితే చూద్దాంలే అంటే అతను వింటాడు, ఇంకా నాకేం అవసరం లేదు, నీకు ఇచ్చిన డబ్బు నాకు రిటర్న్ ఇచ్చేసాయి, నేనే ఏదో ఒక రకంగా బతుకుతానంటే, డబ్బు ఇచ్చానంటే ఏమన్నా ఆధారం ఉందా నీ దగ్గర అంటే దాన్ని ఏమన్నా ఏసీబీ వాళ్ళకి పట్టిద్దామనా, ఉద్యోగం ఇప్పిస్తానని చెప్తున్నానుగా, తర్వాత మళ్ళొక్కసారి డబ్బు విషయం ఎత్తావంటే గనక నువ్వే నన్ను టార్చర్ పెడుతున్నానని కేసు పెడతానని చెప్పి వెళ్ళిపోతాడు బయటికి. అతను సీట్లో నుంచి లెగిసి వీడికి ఈ రాజేష్ అన్న అతనికి అమాంతంగా ఇక్కడ ఆఫీస్ మీద నుంచి దూకి చచ్చిపోదామా అని అనుకుంటాడు. వెంటనే భార్య బిడ్డలు గుర్తుకొస్తారు. సరే ఇంటికి వెళ్ళి తేలా పడిపోయిన మొహాన్ని మొదటగా గుర్తించేది ఇంట్లో మన భార్య, మన పిల్లలే. భార్య వచ్చి అడిగితే ఈ విషయం చెప్పేటప్పటికి వాళ్ళ భార్య ఏమీ అనదు. ఒక్కటే ఒక్క మాట చెప్తున్నాను, మీకు నేను ఆల్రెడీ చెప్పాను, అయినా మీ మీద నాకు కోపం లేదు, నా మాట వినలేదని. వాడెవడో మోసం చేశాడు, కానీ పస్తులతో ఉన్న మనకి
ఇంకా పస్తులు నా పిల్లలకి నేను పెట్టలేను, మన ఇద్దరు ఉన్నా పర్వాలేదు, అందుకోసమని నేను మా అమ్మోళ్ళ ఇంటికి పిల్లలు తీసుకొని వెళ్ళిపోతాను, మీరు కూడా రండి, అక్కడుండి ఏదైనా ట్రై చేసుకుందిగానంటే పొరపాటు నేను రాను, నేను చేసిన తప్పుకి ఏదో ఒక ఉద్యోగం చూసుకొని వచ్చిన తర్వాతే నేను వస్తాను, నువ్వు మాత్రం పిల్లలు తీసుకొని వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకో, అతి తొందరలోనే నిన్ను నేను మళ్ళా రిటర్న్ తెచ్చుకుంటానంటే అమ్మ హ్యాపీగా వెళ్ళిపోతే ఎక్కడ తిరుగుతాడు, ఎక్కడ తిరిగినా నో వేకెన్సీ, ఎక్కడ ఉద్యోగాలు రావు, ఏం చెయ్యాలి అని అనుక్షణం భయం, ఆవేదన, నరకం అనుభవిస్తూ ఉన్న క్షణంలో ఆకలి దేన్నైనా తట్టుకోవచ్చు, కానీ ఆకలి తట్టుకుంటాం సామాన్యమైన విషయం కాదు, అది అనుభవించిన వాళ్ళందరికీ తెలుస్తుంది. అదే ఒక రోజు హోటల్ దగ్గర పేపర్లో కిడ్నీ కావాలను సంప్రదించండి అని ఒక నెంబర్ ఇస్తారు. సరే అని చెప్పి ఫోన్ చేస్తే ఒక డాక్టర్ గారు లిఫ్ట్ చేసి పలానా హాస్పిటల్లో ఉన్నామని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్తూ ఉండగా అనుకుంటాడు, ఈ విషయం నా భార్యకి కానీ ఎవరికి కానీ చెప్పకూడదు, నా కిడ్నీ ఒకటి ఇచ్చినందువల్ల, కిడ్నీ ఇవ్వటం అంటే 5,000 10,000 ఇవ్వరు కాబట్టి లక్షల్లోనే ఉంటుంది, కాబట్టి మళ్ళీ నా భార్య బిడ్డలు వెనక్కి తెచ్చేసుకొని వాళ్ళని నేనున్నంత కాలం వాళ్ళు ఏదో ఒక రకంగా సెటిల్ చేసేయాలి అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ గారు అంతా మాట్లాడి ఒకసారి పేషెంట్ దగ్గరికి వస్తే మీరు ఆయనతో మాట్లాడి డిక్లరేషన్ తీసుకోవాలి అని చెప్పి పేషెంట్ దగ్గరికి తీసుకొని వెళితే ఎవడైతే ఇతనికి జాబ్ ఇస్తానని మోసం చేశాడో వాడు మంచం మీద అచేతనంగా పడిపోయి డయాలసిస్తో నడుస్తూ ఉన్న ఆ వ్యక్తిని చూసి వీడు స్టన్ అయిపోతాడు. స్టన్ అయిపోయిన తర్వాత వాడు చేసినవన్నీ ఒకసారి రీకాల్ చేసుకొని వీడు నన్ను మోసం చేస్తే పర్వాలేదు, నా భార్య మేడలో ఉన్న నగలు కూడా అమ్మేసి నా భార్య బిడ్డలు కూడా దూరం చేశాడు, కాబట్టి వీడు చేసిన దానికి రెట్టింపు ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటాం. వాడితను చూసి రాజేష్ గారు బాగున్నారా మీరంటే, మీరెవరో నాకు తెలియదు అంటే, అదేంటండి మీరు నాకు తెలియదు అంటారేంటి, ఎంత తప్పు చేసినా మీ విషయంలో నేను ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం రాలేదు, అయినా మీరు నా కిడ్నీ ఇవ్వటానికి వచ్చారంటే మీకు చేతులు దండం పెట్టాలనుంది, మీరే దేవుడిలాగా కనపడుతున్నారని అంటే, కిడ్నీ ఇస్తే ఎంత ఇద్దామని అనుకుంటున్నారు, అందులో అమౌంట్ మెన్షన్ చేయలేదు కదా అంటే, ఒక 50 లక్షలు ఇద్దాం అనుకుంటున్నానని అని చెప్తే, 50 లక్షలు కుదరదు, నాకు 5 కోట్లు కావాలని చెప్పి అడుగుతాడు. 5 కోట్ల నేనెక్కడ తీసుకురానయ్యో బాబు, అంత డబ్బులు అయినప్పటికీ అప్పుడు డాక్టర్ గారు అంటాడు, చూడండి మీరు ఆల్రెడీ ఇక్కడికి వచ్చినప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి ఎంత ఖర్చు అవుద్దని మీకు చెప్పాను, లక్షలు దాటిపోవచ్చు, కోట్లు కూడా అవ్వచ్చు అని చెప్పాను, దానికి మీరు అంగీకరించారు, మీరు ఇలాగ వచ్చిన వాళ్ళని పంపించి చేయటం వల్ల మీ యొక్క అనారోగ్యం ఇంకా ముదిరిపోయింది, ఒక 10 రోజుల్లో కనుక మీ కిడ్నీ మార్చకపోతే మీరు చనిపోవటం ఖాయమని చెప్పేటప్పటికి, సరే 10 రోజుల్లో డబ్బులు ఎలా అరేంజ్ చేయాలి అని చెప్పి ముందు అసలు అతను బ్లడ్ నాకు ఇది మరి నా కిడ్నీ మ్యాచ్ అవుద్దా లేదా అని చూడమనేటప్పటికి డాక్టర్ గారు చూడటం అన్నీ ఓకే అంటాం, సరే అని వాళ్ళ భార్యని వాళ్ళ బామ్మద్దుల్ని వాళ్ళ మామగారిని అందరినీ పిలిచి అతను సంపాదించిన డబ్బు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశాడో అక్రమంగా న్యాయంగా కాదు మొత్తం ఊడ్చేసి తీసుకొచ్చి ఉన్నవన్నీ అమ్మేసి అదే భార్య మెడలో పసుపు తాడు మాత్రమే ముంచుకునేలాగా చేసి అంతవరకు వచ్చిన తర్వాత 5 కోట్లు పూడ్చగలుగుతాడు. 5 కోట్లు వీడికి ఇచ్చిన తర్వాత
అన్ని టెస్టులు చేయించుకుంటూ ఉంటాడు ఆపరేషన్లో. రేపు లేదు ఎల్లుండు మీకు ఆపరేషన్ చేస్తాము సార్, మీరు కూడా రాజేష్ గారు పొద్దున్నే 4 కల్లా మీరు వచ్చేయాలి, మీరు ఇక్కడ నైట్ ఇక్కడ పడుకుంటానంటే మీకు బెడ్ అది అరేంజ్ చేస్తానంటే, లేదండి నేను మా ఇంటి దగ్గర పడుకుంటాను, లేదా అత్యవసరం అయితే కనుక నేను ఇక్కడికే వచ్చి పడుకుంటాను, నేను మీకు చెప్తానని చెప్పేదానికి సరేనండి అని చెప్పేటప్పటికి ఆ డబ్బులు తీసుకుంటాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్గా రేపు ఆపరేషన్ చేస్తారనంగా నైట్ ఇంట్లో పడుకొని ఆలోచిస్తాడు. వీడు చిరుద్యోగే, కానీ ఇటువంటి వాళ్ళకి వదిలేస్తే ఈ 5 కోట్ల డబ్బుల వల్ల నా కిడ్నీ పోతే వీడికి గుణపాఠం చెప్పినందుకు ఎందుకు అవుద్ది? నా కిడ్నీ ఇచ్చాను కాబట్టి నాకు 5 కోట్లు ఇచ్చాడు. మరి వీడు నా జీవితాన్నే ఛిద్రం చేసినందుకు వీడికి నేను ఏం శిక్ష వేయాలి అన్న ఆలోచనతో సతమతం అయిపోతూ మారు మాట్లాడకుండా సెల్ ఫోన్లో సిమ్ తీసి బయట పడేసి ఒక ట్యాక్సీ కట్టించుకొని వాళ్ళ భార్య ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి ఆగమేఘాల మీద వేరే దేశం పారిపోతాడు ఫ్యామిలీని తీసుకొని. అక్కడ మళ్ళా న్యూ లైఫ్ స్టార్ట్ చేశాడు. అతని జీవితం సూపర్ స్టార్ అంటారు కదా, అత్యద్భుతంగా. అప్పుడు వరకు నలిగిపోయిన అతని జీవితం ఒకే ఒక్కసారి ఆడికి గుణపాఠం చెప్పానన్న తృప్తి మిగలటంతో పాటు వాడి ఫ్యామిలీ కూడా లగ్జరీ లైఫ్ అంటే ఏంటో వాళ్ళకి పిల్లలకి భార్యకి అందరికీ చూపిస్తూ అతను ఎంజాయ్ చేస్తూ ఉంటే, ఇక్కడ వీడి పరిస్థితి పొద్దున్న వస్తానన్న మనిషి రాలేదు, ఫోన్లు చేస్తే ఫోన్లు ఏం పని చేయట్లేదు, వాళ్ళ ఇంటికి పంపిస్తే ఇంటి దగ్గర ఎవరు లేరు, తాళాలు వేసేసి ఉన్నాయి, కొన్ని ఇంట్లో చూస్తే సామాన్యమన్నీ అలాగే ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు, ఏం వెళ్ళిపోయాడో తెలియదు. డాక్టర్ కూడా నేనేమి చేయలేనని చెప్పి వాళ్ళ భార్యతో చెప్పి మీరు ఏదైనా హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి, మరి ఇక్కడైతే కనుక ట్రీట్మెంట్ డబ్బులు రోజుకి 50,000 అవుతున్నాయి కదా ఆల్రెడీ, మీరు తీర్చలేదు కాబట్టి అనేటప్పటికీ అతన్ని తీసుకొని హాస్పిటల్ కూడా తీసుకెళ్ళలేని స్థితిలో వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళి ఒక గదిలో పడేసి, ఎలాగో డాక్టర్ రేపో మాపో చచ్చిపోతాడని అన్నారు కదా అని చెప్పి వాడి చావు కోసం ఎదురు చూస్తూ వాళ్ళ భార్య వీడి చనిపోతే కొత్త జీవితం స్టార్ట్ చేయొచ్చన్న ఆనందంలో ఆయమ్మాయి ఉంటుంది. కానీ ఆశ్చర్యంగా దేవుడు ఇతనికి చావు పెట్టలేదు. కొన్ని సంవత్సరాల నుంచి ఇప్పటికి కూడా అచేతనంగా మంచం మీద పడిపోయి ఉన్నాడు. మనిషి ఈ దేన్నైనా తట్టుకుంటాడు, కానీ మన పనులు మనం చేసుకోలేని స్థితిలో మంచం మీద పడితే, పాపం చేస్తే నరకంకి వెళ్తారని చెప్తారు కదా, నరకానికి వెళ్తారో లేదో నాకు తెలియదు, కానీ నిజమైన నరకం అంటే అదే. ఒక పక్కన ఆ డబ్బులు లేవు, ఆడికి తింటాకి టాబ్లెట్లు వేయటానికి లేవు, భార్య చూస్తే సూటుపోటు మాటలు, ఆ పనులు చేసేవాడు లేక వారంకో నెలకో ఒకసారి ఆయన క్లీన్ చేయటం, తింటే ఒకటి తింటే సరిపోదు, 2 తింటే అరగదాడి పరిస్థితి, వదిలేయటం, ఆ గదిలో పడే స్థానం వేసి వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, వాళ్ళ దగ్గర తిని రావటం, ఈ నరకం అంతా అనుభవిస్తూనే ఉన్నాడు. గుణపాఠం అంటే అది. మై డియర్ ఫ్రెండ్స్, మీరు అనుకోవచ్చు ఇలాంటి ఎగ్జాంపుల్ చెప్పేవేంటి, అందరికీ కిడ్నీలే పాడైపోతాయా, కిడ్నీలు ఇస్తేనే డబ్బు తీసుకొని పారిపోతేనే మనం గుణపాఠం చెప్పినట్ట అంటే, ఒక్కొక్కటి సమస్య ఒక్కొక్కటిది. నీ సమస్య నాది కాదు, నా సమస్య నీది కాదు. అలాగే నిన్ను మోసం చేసిన వ్యక్తి నన్ను చేయకపోవచ్చు, నన్ను చేసిన వాడు నిన్ను చేయకపోవచ్చు. అటువంటి వాడు తప్పనిసరిగా ఏదో ఒక రోజున నీ చేతికి చిక్కటం మాత్రం పక్కా.
ఏదో ఒక రోజున. లేదు, ఎలా చిక్కాలి మన చేతికి అనుకోని నువ్వు ఆలోచించినా సరే ఏదో ఒక రకంగా నీ చేతికి చిక్కుతాడు. అప్పుడు నువ్వు ఏ రకంగా వాడికి గుణపాఠం చెప్పాలో మాత్రం చెప్పి తీరవలసిందే. బట్ నో మర్డర్స్. మన వీడియోలో మర్డర్స్, రేప్ సీన్స్, క్రైమ్స్, హర్రర్ థ్రిల్లర్స్ అలాంటివి ఉండవు కాబట్టి చంపేస్తే ఏమవుద్దండి? ఈ రోజుతో ఎవడు చచ్చిపోతాడో తెలియదు. ఒక్క క్షణంలో చంపిస్తే మన బాధ ఎలా పోద్ది? మనం ఉన్నంత కాలం వాడు అనుభవిస్తూనే ఉండాలి. ఆ బాధ తెలియాలి. అది చూసి ఇంకొకడికి మోసం చేస్తే ఇంత ఘోరంగా ఉంటుందా అని నలుగురికి తెలియాలి. దీనివల్ల 2 లాభాలు చేసిన వాళ్ళు అవుతారు. మీరు గుణపాఠం చెప్పిన తీరు నలుగురు చూసి మెచ్చుకుంటే అనేక మంది మిమ్మల్ని చూసి మీలాగే మోసపోయిన వాళ్ళు ఏమి చెయ్యాలా అని చెయ్యలేక బాధపడుతూ ఉన్న వాళ్ళకి మీరు ఒక రోల్ మోడల్ లాగా మిగులుతారు. మీరు చేయవలసింది మీరు చేస్తే వాళ్ళు ఏం చెయ్యాలో వాళ్ళు నిర్ణయించుకుంటారు. కాబట్టి ఎవరినైనా క్షమించవచ్చు. బట్ మన పొట్ట మీద కొట్టిన వాడిని, అంటే మన లైఫ్ మీద కొట్టిన వాడిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్షమించకూడదు. వాడికి గుణపాఠం చెప్పి తీరవలసిందే. థ్యాంక్ యూ వెరీ మచ్.